కాదన్న ఇది దూకుడు సినిమా తర్వాత నేను యాక్చువల్ కమ్బ్యాక్ అనుకున్నా. అందరూ అనుకున్నారు అసలు దూకు సినిమా తర్వాత నేను ఏం సినిమా ఎక్కువ ఫన్ కూడా అనేది అంత అంత బాగుండే. అరే చాలా రోజుల తర్వాత కనిపించాడు. అంతెందుకు శ్రీను వైట్ల గారే ఇవ్వలే అంత పెద్ద హిట్ దూకుడు మూవీ. శ్రీను వైట్ల గారే మళ్ళీ పిలిచి ఇవ్వలే. తర్వాత 2 సినిమాలు 3 సినిమాలు చేశాడు. బట్ ఇప్పటికీ నేను నా మెసేజ్లో ఉంటుంది చూడు, సార్ ఈ సినిమా అన్నా ఇవ్వండి సార్, ఈ సినిమాలో ఉన్న అవకాశం ఇవ్వండి సార్, ఈ సినిమా అన్ని ఏ సినిమాకి ఆ సినిమాకు నేను మెసేజ్లు పెడుతూ ఉంటా, ఆఫీస్కి వెళ్తూ ఉంటా. రైటర్ గోపి మోహన్ గారు ఉన్నారు, ఆయనకు కూడా చెప్తుంటాను, సార్కి చెప్పండి ప్లీజ్ ప్లీజ్, ఏదన్నా చిన్న క్యారెక్టర్ 1 డే క్యారెక్టర్ ఉన్నా సరే శ్రీను వైట్ల గారు చెప్పండి, గోపి మోహన్ అన్నకి ఇప్పటికి మెసేజ్లు పెడుతూ ఉంటా. ఇప్పటికి నిన్న మొన్న కూడా పెట్టా, న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి పెడితే, ఈ ఇయర్ నీకు అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాం బ్రదర్, చాలా సినిమాలు చేయాలా, నువ్వు ఇంకా మంచిగా బ్రహ్మాండంగా ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, అసలు నీలాంటి మంచి వ్యక్తి, నీలాంటి హెల్పింగ్ నేచర్, నీలాంటి టాలెంటెడ్ అని చెప్పి చెప్తా ఉంటే, ప్రతి సంవత్సరం ఆశతోనే బతుకుతున్నాను సార్ అంతే. ప్రతి సంవత్సరం ఆశతోనే బతుకుతున్నాను సార్, ప్రతి సంవత్సరం మీరు చెప్పిన ఆ మాటలతోనే కడుపు నింపుకొని బతుకుతున్నాను సార్ అని చెప్పేసి పెట్టా. లేదు ఈ సంవత్సరం ఖచ్చితంగా చెప్తాను, ఎక్కడ అవకాశం ఉన్నా చెప్తాను అన్నాడు. మేబీ వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, మన రాత బాగాలేనప్పుడు మనం ఏం చేస్తాం అన్న. యాక్చువల్లీ శివారెడ్డి అన్న అంటే లైఫ్ సెట్ చేసింది మిమిక్రీ కాదని అనలేదు, కానీ అదే మిమిక్రీ వల్ల యాక్టింగ్ అవకాశాలు తగ్గడం జరిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా అన్న? మేబీ అట్లా కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు ప్రభుదేవ్ గారు డ్యాన్స్ మాస్టర్ అట్లా అని చెప్పేసి హీరోగా రానివ్వలేదా? ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు, ఆయనను హీరోగా రాణించారు, మనం మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ పక్క పెట్టలే కదా. ఆ లెక్కను తీసుకుంటే బ్రహ్మానందం గారు కూడా మిమిక్రీ ఆర్టిస్టే, సో ఆయన బ్రహ్మాండంగా వచ్చారు. జూనియర్ వేణుమాధవ్ భయ్య కూడా మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన అద్భుతంగా చాలా సినిమాలు చేశారు. కాకపోతే మీరు అన్నట్టుగా వీళ్ళకంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా నన్ను అంటే యాక్టింగ్ స్కేల్ని ఎక్కువ డామినేట్ చేసేసింది. సినిమాల్లో నాకు వచ్చిన పేరు కంటే మిమిక్రీ ఆర్టిస్ట్కి వచ్చిన పేరు చాలా పెద్ద ఎక్కువ. సో అందుకని చాలా మందికి ఏంటంటే మిమిక్రీ అన్నప్పుడు మాత్రమే నేను గుర్తొస్తున్నాను, యాక్టింగ్ అన్నప్పుడు వీళ్ళలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నది గుర్తు రావట్లేదు. ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ అనేది డామినేట్ చేస్తుంది యాక్టింగ్ని, యాక్టింగ్ స్కిల్స్ని డామినేట్ చేస్తున్నట్టు. సో నీకు ఒక అవకాశం ఉంది అంటే ఏం చేస్తున్నావు అంటే, ఆ క్యారెక్టర్కి ఎవరు పలానా కామెడియన్ పిలుద్దాం అన్న ఆలోచన పోతుంది. నీకు ఒక మిమిక్రీ ప్రోగ్రామ్ అవసరం ఉంది అనేసరికి ఆ పలానా శివారెడ్డి పిలుద్దాం అని ఉంటుంది. సో అట్లా మిమిక్రీ అనేసరికి నేను గుర్తొస్తున్నాను కావచ్చు, యాక్టింగ్ అనేసరికి నేను గుర్తు రాకుండా వేరే ఆర్టిస్టులు గుర్తొస్తారు కావచ్చు అని అనిపిస్తుంది. సో అట్లా జరిగి ఉండొచ్చు, అట్లా కూడా అయ్యి ఉంటుంది, మేబీ అయ్యి ఉండొచ్చు. ఒకప్పుడు హీరోలు పెద్ద పెద్ద యాక్టర్లు వేసుకునే డ్రెస్సులు అంటే వాళ్ళు చేసే మెయింటెనెన్స్, దానికి డబల్ శివారెడ్డి అన్న మెయింటైన్ చేసేవాడు. ఆ మెయింటెనెన్స్ చూసి పక్కా హీరోలు కానీ యాక్టర్లు కానీ ఆశ్చర్యపోయేవాళ్ళు. అది ఎలా సాధ్యమైంది, అది ఏమైపోయింది? యాక్చువల్లీ ఓపెన్గా చెప్తున్నా, ఒక కమిడియన్, నాకు బాగా ఇష్టమైన కమిడియన్, నేను అంత సూపర్ డూపర్ డ్రెస్ వేసుకొని లొకేషన్లోకి వచ్చినప్పుడు వద్దురా బాగోదురా అన్న, మనం మంచిగా నీట్గా తయారయ్యి మంచిగా పద్ధతిగా మంచిగా వస్తే, మంచిగా నచ్చిన డ్రెస్ వేసుకొని వస్తే తప్పే ఉందన్న. లేదురా, ఓ రోజు కారు కొనుక్కొని కారు లొకేషన్కి తీసుకెళ్ళాను, అప్పుడు కూడా వద్దురా అని చెప్పేసారు అన్నాడు. సో అట్లా మేబీ ఇప్పుడు చాలామంది అంటారు శివారెడ్డికి ఏం మంచి పెద్ద ఇల్లు ఉంది అని చెప్పేసి. ఎవరికి లేదు చెప్పండి? ఏ కమిడియన్కి లేదు ఇల్లు చెప్పండి? అవును, అందరికీ 2 ఏసి ఫ్లాట్లు 3 ఏసి ఫ్లాట్లు ఉన్నాయి, అందరికీ ఇల్లులు ఉన్నాయి, అందరికి సొంత ఇల్లులు ఉన్నాయి. ఓకే, నా దగ్గర ఫ్లాట్ కొనుక్కున్న సుడిగాలి సుధీర్కి కూడా ఈరోజు 2 ఏసి 3 ఏసి ఇల్లులు ఉన్నాయి నాకు తెలిసి, తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో నాకు తెలియదు, మరి చెప్తున్నా. సో దేవుడి దయ వల్ల తను పాపం ఫస్ట్ ఫ్లాట్ నా దగ్గరనే కొన్నాడు, చాలా తక్కువకి ఇచ్చా. సుడిగాలి సుధీర్ చాలా తక్కువకి ఇచ్చా. అడిగాడు అన్న నిన్ను ఈరోజు. అవును, ఓకే. సో అందులో నేను ఇంటీరియర్ చేయించింది ఎట్లా అంటే, నా అవార్డ్స్ పెట్టుకోవడం కోసం అని ఎస్ సింబల్తో వచ్చేటట్టుగా ఇంటీరియర్ డిజైన్ చేశాను అనమాట, క్రాకరీ హాల్లోకి రాగానే. సో అది శివ అన్నట్టుగా ఎస్ అని పెట్టుకున్నాను, నా పేరుతో వస్తుంది కదా అని. అది సుడిగాలి సుధీర్
Yes, yes. నాకు ఒకటి సుధీర్, ఉంటాయి అన్న. నీకు కూడా. నాకు ఒకటి ఇవ్వనా? సో అప్పుడు ఆ ఫ్లాట్ తనకి అమ్మాను. ఇప్పుడు ఆయనకి ఒక పెద్ద ఇండిపెండెంట్ హౌస్ ఉంది. సో అట్లా ఏ కమిడియన్స్కు లేదు, అందరికి ఉన్నాయి. బట్ నా ఇల్లునే మెన్షన్ చేస్తారు. ఆయనకేంది ఇల్లు ఉంది సూపర్, అది ఇది మస్తు ఖతర్నాక్ ఇల్లు ఉంది. ఖతర్నాక్ ఇల్లు మామూలు ఇల్లు కాదు, అందరికి ఇల్లు ఉంది. ఎన్ని తినకుండా, ఎంత కడుపు కట్టుకొని, ఎంత ఏమీ కొనుక్కోకుండా, ఎందుకంటే దెబ్బలు తగిలినాగా. తగిలిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్టింగ్లో ఎట్లయితే అన్నానికి కష్టపడ్డానో అట్లా కడుపు కట్టుకొని రూపాయి కూడబెట్టేసి ఆ ఇల్లు కొనుక్కున్నాను. సో అప్పులు చేసి కొనుక్కున్నాను. ఈ ఫ్లాట్ సుడిగాలి సుధీర్కి అమ్మిన ఫ్లాట్, దానిలో కొంత మిగిలిన అమౌంట్ అప్పులు తీర్చాను. సో ఇట్లా అన్నీ చేసుకొని ఆ ఇల్లును ఆఖరికి మా ఫ్రెండ్ దగ్గర శంకర్రాజ్ అని ఉంటాడు, అతని దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నాను. మణికొండలో చిన్న ల్యాండ్ ఉండింది, అది అమ్మేసి అల్కాపూర్ టౌన్షిప్లో ఉండే అది అమ్మి దీనికి అంటే ఇన్ని అమ్ముకుంటే ఆ ఒక ఇల్లు వచ్చింది. ఇప్పుడు సైట్లు ఏం లేవన్నా? చెప్తున్నా ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ కాదు, ఉన్నదే. సో అన్ని అమ్ముకుంటే ఆ ఇల్లు వచ్చింది. సో ఆ ఇల్లు నేను ఎందుకు మరి అంత బాగా కొన్నాను అంటే, అంత బాగా ఏం కాదు, అదే అందరికీ అట్లా కనబడతా ఉంటుంది తప్ప అంతకంటే అద్భుతమైన ఇల్లులు ఉన్నాయి మా కమిడియన్స్కి. బండ్ల గణేష్ దగ్గరికి పోదాం, లేకపోతే ఇంకొక పేర్లు వద్దులే పాపం, అట్లా చెప్పొద్దు తప్పు. కానీ చాలామంది ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఇంటి ముందు ఇల్లు ముందు నా ఇల్లు నథింగ్, నా దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నా అతను మరి. సో అట్లా కాదు కదా, అందరికీ ఉన్నాయి. కాకపోతే నాది మాత్రమే బాగా ఎక్స్పోజ్ చేస్తాను ఎందుకు అనేది నాకు అర్థం కాదు. దానివల్ల వాళ్ళకి ఏమో మరి నాకు తెలీదు, కావాలనా లేకపోతే నా మీద అందరికీ ఆయనకి ఎందులే అని చెప్పేసి అవకాశాలు రావద్దనా, లేకపోతే ఏంది, అది ఏ రకంగా ఎందుకు అది ఆ స్ప్రెడ్ చేయడమో నాకేం అర్థం కాదు. సో అది సిచ్యువేషన్. అందరికీ ఉన్నాయి ఇల్లులు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆఖరికి మొన్న బలగం తీసిన వేణు కూడా బలగం తీయకముందే ఇల్లు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టినాడు, 4 ఫ్లోర్లు ఉంటుంది. గృహప్రవేశం నేను పోయినాను. మరి చూడండి, అంటే ఒక చిత్రం శ్రీను అనే అతని దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి వేణు అతను ఈరోజు 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నాడు. సో కట్టాడు. అంటే అందరికీ ఉన్నాయన్న ఇల్లులు, ఎవరికి లేదు. కాకపోతే శివారెడ్డికే ఉంది, ఇంకెవరికి లేదు కమిడియన్స్కి అన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు. అట్లా ప్రొపగండా చేశారు. అమెరికాలో ప్రోగ్రాంలు అందరూ పోతున్నారు, చేస్తున్నారు, వస్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ సరిగ్గా ఎంటర్టైన్మెంట్కి అంటే అవతల వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి కనెక్ట్ కాలేదు. నేను చేసిన జోక్స్కి, నేను చేసిన మిమిక్రీకి, నేను అంటే పాటలు పాడతాను, డ్యాన్స్ చేస్తాను, మిమిక్రీ చేస్తాను, వాయిసులు సినిమా యాక్టర్ల వాయిసులు చేస్తాను, అటు రాజకీయ నాయకుల వాయిసులు చేస్తాను, జనరల్ టాపిక్ మాట్లాడతాను, చిన్నపిల్లలకు సంబంధించిన జోక్స్ చేస్తాను, సౌండ్స్ చేస్తాను, వెంట్రలాక్విజన్ చేస్తాను పిల్లలు నవ్వించడానికి, మళ్ళీ భార్య భర్తలు నవ్వించడానికి భార్య భర్తలు జోకులు చెప్తూ ఉంటాను, టీనేజర్స్ నవ్వించడానికి టీనేజర్స్ జోకు, అమ్మాయి అబ్బాయి సరదాగా యంగ్ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటే అక్కడ వచ్చే కామెడీ, ఇట్లా అన్నీ చేసేసరికి వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోయారు. అందుకని నాకు ఎక్కువ అమెరికాలో ప్రోగ్రాంలు వచ్చేటివి. వాడికి ఏంది అమెరికాలో ప్రోగ్రాంలు అది అంటే